శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును, యేసుక్రీస్తు యొక్క చేతుల గురించి మరొకసారి మనం చదువుకుంటున్నాం. అవి ఎంతో మెత్తనటువంటి చేతులు, ఆయనను శ్రమ జీవితమునకు భయపడలేనటువంటి చేతులు, వడ్రంగి పనిని మనస్ఫూర్తిగా చేసినటువంటి చేతులు అవి. మన కోసం అప్పగింపబడిన, యథార్థంగా ప్రోత్సహించినటువంటి చేతులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు యొక్క చేతులు చిన్న బిడ్డలను కౌగిలించుకున్నటువంటి చేతులు. ప్రియులారా, ఎంతో ప్రేమ హస్తాలవి. చనిపోయినటువంటి యాయేరు కుమార్తె, ఆ కుమార్తెను పట్టుకున్నటువంటి చేతులు. చిన్నదానా లేయ్ అని బ్రతికించినటువంటి చేతులను గుర్తుపెట్టుకోమని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, జ్వరంతో పడి ఉన్నటువంటి పేతురు యొక్క అత్తను స్వస్థపరిచిన చేతులు. ప్రియులారా, ఎంతోమంది కుష్ఠరోగులు, లెక్కలేనటువంటి వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరిచినటువంటి దైవిక హస్తములు అవి. అవును, యేసు ప్రభు యొక్క హస్తము నుండి వచ్చు ప్రతి కనికరము ఎంతో లోతైనటువంటిది, ఎంతో మధురమైనటువంటి చేతులని కూడా నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. కల్వరి శిలువ యొక్క మరణము నిమిత్తము ఆయన చేతులు శిలువను మోయవలసి వచ్చింది. శిలువ భారమును భరించుటకు ఆయనకు శక్తి లేకపోయినా విస్తారంగా తన శక్తి కొలిది ఆ భారమైనటువంటి శిలువను చేతులతో మోసుకొని యెరూషలేము వీధుల గుండా పడుతూ లేస్తూ నడిచినటువంటి చేతులవి. అంతేకాదు ప్రియులారా, ఆయన చేతులను శిలువ మానుపై పదునైనటువంటి మేకులతో బిగించారు. మన చేతులకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటానే ఎంతో వేదన చెందుకుంటాం కదా. అయితే ఒక మేకును సుత్తితో చేతులకు బిగించినప్పుడు ఆయన ఎంత ఓపికతో సహించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. చేతుల్లోని నరములు భరించలేనటువంటి బాధ కలిగి ఉండొచ్చు. ఆ నొప్పి తల వరకు చేరి మెదడును కూడా బాధ పెట్టిండొచ్చు. ప్రియులారా, తన చేతులకు మేకులు బిగించుటకు ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకంటే సిలువను మోయుటకు అప్పగింపబడిన ఆయన అరచేతులలో ఆయన మరణాన్ని చెక్కుకున్నాడు కాబట్టి. ప్రవక్త అదే చెప్తున్నాడు. నా అరచేతులలో నేను చెక్కి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్ యావత్తు కూడా ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను కనిపెట్టుకుని ఉండే నిమిత్తం ఇలా చేసుకున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత బలమైనటువంటిది. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంత త్యాగముగా ప్రభువా అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్నావు నాయన. మాతో నిబంధన చేసుకున్నావు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. నీ ప్రేమ ఆధిక్యత ఎంత గొప్పది. గ్రహించే మనసు మాకు దయచేయండి. నిత్యము ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా, నీ యందు నమ్మకంగా విశ్వాసంగా బ్రతికే చక్కటి జీవితాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రం అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.